అన్నా అయితే బంగారం తీసుకున్న అవసరపడుతున్నది ఆ బంగారం మాకు ఇచ్చి బంగారు పెట్టిన పాలన పాలన అనుకో అన్నా అన్నాడు చిన్నోడు. గట్టెట్లా టైం అన్నాడు. గట్టెట్లా నీ కొడుకులు ఉన్నారా? విద్యలు ఉన్నారా? మరి నీ కొడుకులు లేరా విద్యలు లేరా? మాకు ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఉన్నారు కొడుకులు విద్యలు ఇద్దరిద్దరు ఉన్నారు. మరి నీ కొడుకులు లేరా విద్యలు లేరా? ఈ బాలం దాదుకుంటే విత్తనాలే కూడా విద్యను అనుకోకరన్నా ఈ బాలం దాదుకున్న బంగారం మాకు అన్నాడు. మాకు అట్లా మాట్లాడుతూనే ఉన్నా నువ్వు ఒకసారి అన్నాడు. ఏమున్నదే మాట్లాడకపోతే ఎందుకంటే 7 వాళ్ళు మరి 8 వాళ్ళు పెట్ట మర్చిపోయింది మనసులో పెట్టుకున్నాడు. అన్నా ఆ బంగారం మాకు వారం కాదు అన్నా ఏం చేసిండు ఈ వెళ్తారాజే పని ఈ బంగారం నీకు ఇయ్యాల అన్నాడు. చిన్నగా తీసుకుపోయాడు. ఆ కోంటలు రోజుల బంగారం అమ్మేడు. ఆ రోజు నాడు 7 అన్నదమ్ములకు 7 గుడ్డలు తీసేసాడు. 7 గుడ్డలు తీసేది 7 బంగ్లాలు కట్టాడు. 7 బంగ్లాలు కట్టి అదే తమ్మే ఇగో ఈ బాల మనకు బంగారు పెట్టే గంగలు దొరికిందిగా. ఈ బాలచిన ముహూర్తాలు ఎన్నో గానీ మన సారికమ్మ గుడిసెలు పోయినాయి. సారికమ్మ గుడిసెలు పోయి బంగారు విద్యలు అయినాయిగా. ఈ బాలను వచ్చిన దాదుకుంటా తమ్మే ఈ ఇంట్లో కూడా బంగారు తొట్టె కట్టుకొని తొట్టేది చూసుకున్నావు అన్నాడు. ఈ సింహం తగ్గమైంది ఒకసారి. అమ్మో ఈ బాల వచ్చినప్పుడే మా అన్నయ్య అంటుడు బంగ్లాలు అయినాయి. నిజమే మరి మా అన్న ఒక్కడే సాదుకుంటున్నా అనుకో మా అన్న ఒక్కడే పెద్ద అవుతాడు. ఎట్లా కావాలి బాలను మా అన్న దగ్గర లేకుండా చేసిన కావాలి. దీనికి గుండెక్కడ కడదాలు వచ్చింది. ఈ బాలను ఎట్లా చేయాలి అని మనసులో పెట్టుకుని అన్నా నువ్వు బాగా వచ్చిందేమో అనుకుంటున్నావు గానీ ఈ బాల వచ్చిన ముహూర్తాన నీకు బంగారు అయినా అనుకుంటున్నావు గానీ ఆ బాల అవ్వయ్య గండాన పుట్టిందో మేనమా గండాన పుట్టిందో ఎవరి గండాన పుట్టినే ఆ పిట్టలు పెట్టి గంగ ఇచ్చినట్టున్నారు అన్న తీసుకుపోయా గంగ ఒడ్డు వారికి రాపోయా అన్నాడు. చెప్పిన మాట రాజయ్య అరే తమ్మి గట్ట కాదా ఈ ఆలోచన చెప్పేదాన్ని కాదు. ఈ 6 ఒకటైన ఒక్కడొక్కటైన ఈ ఆలోచన ముహూర్తం మనకి అనుకుంటున్నా గానీ ఈ తీసుకుపోయి గంగలు వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరికన్నా 40 కన్నా ఎవరికన్నా వచ్చినట్టున్నారు అన్న తీసుకుపోయాడు వారేసి రాపోయా అన్నాడు. ఈ వ్యసనాన్ని ఏం చేసాడు పొద్దుకుని దాని అంగనే బాగా తీసుకున్నాడు. దెబ్బకేసుకున్నాడు. చిన్నగా తీసుకొని గంగ ఒడ్డుకు అనవెచ్చిండు. చిన్నగా ఎంతో మర్యాడు ఈ ఇంటిలో పడుకొచ్చాడు. ఈ ఇంటిలో పడుకొచ్చాడు కూర్చోాలంటే తిన్నాడు. చుట్టాలు తిన్నాడు కానీ వంకాయ అడగడిగాడు తెలుగు మంచిగా తిన్నారు. ఈ పక్కన వండుకున్నాడు మధ్య వండుకున్నట్టు ఈ ఎప్పుడైతే వండుకున్నారో ఈ కనకదుర్గమ్మ ఏమనుకున్నది ఈ బెస్తరాజమ్మ కళ్ళల్లో పోతా ఈ నీళ్ళల్లో పోతా ఈ బెస్తరాజమ్మ ఆయనగా బెస్తరాజాన్ని వచ్చి తీసుకుపెట్టని చేస్తాను అనుకోని
రాజమ్మ కళ్ళల్లో నీళ్ళల్లో ఎప్పుడైతే పోతా ఉన్నదో రాజమ్మ దగ్గర కనుక పశువులు వచ్చినట్టు పాలు తీకినట్టు కనుక చూడు కనుక పాలు పట్టట్టుగా చూడు పెద్ద రాజమ్మ పాలంతా రైనట్టు కనుక కళ్ళల్లో నీళ్ళల్లో ఎప్పుడైతే పోతా ఉన్నప్పుడు రాత్రి పెద్ద రాజమ్మ లేచి కూర్చొని ఏమన్నది అన్నప్పుడు ఆ రోజు నాడు చేస్తారా ఓ రాజయ్య లేవరాజయ్యనే లేచింది ఏందమ్మా అంటే నాకు ఏదో పశువులు వచ్చినట్టుగా పాలు చీకినట్టుగా పాలంతా అయినట్టుగా కళ్ళలో నీళ్ళలో పడుతున్నాయ్యా పశువులు లేదయ్యా అన్నది ఈ గంగపూటికి ఏదైనా చెప్పలే మా తమ్ముళ్ళు ఇంటికాడ వంట పెట్టినట్టున్నారని ఏదో చెప్తా ఉన్నాడు లేదయ్యా బాల కావాలన్నయ్యా ఆ బాల తీసుకురాపోయ్యా అన్నట్టుగా చెప్తున్నది ఈ భర్త రోజున్నాడే ఈ విస్తరాన్ని బాగా ఆలోచన చేసిండు అదే తిన్నాడని ఏంటనుకో బాలేదని తిరుగుతుంది ఈ బాలను కొట్టుకోవాలి చెప్పి దీన్ని ఏమి చేయాలి అనుకున్నాడు ఆ బలి సైమానా గీతలు పెట్టుకున్నా ఎప్పుడైతే ఆడతా ఉన్నదో చూడు పెడతారా అదే బాలను తీసుకున్నా ఎప్పుడైతే సంఖకి ఎత్తుకొని కనుక చిన్నగా పెద్ద వాళ్ళకు ఊడేమో ఏందో పెద్ద వాళ్ళకు ఊడేమో ఎదురుగా పెడతా రాజ్యమో ఎత్తుకున్నది ఆడుతున్నాడు చూడు పెడతారా అదే ఏమనమ్మా ఈ బాగా ఉంటారా ఏమో కానీ మన ఇంటి లోపల కనుక చూడకపోండి కనుక బాలను తిరిగినట్టుగా పిల్లలు తిరిగినట్టుగా కనుక చూడ ఆ రోజున్నాడు తారీఖమ్మ గుర్తలు ఏ బంగారం ఇతరాయనుకొని ఆలోచన ముడతాను మన ఇంటి లోపల బంగారు తొట్టాడు దాని తొట్టి లోపల పసుపిల్లని ఊపుదామనుకోండి రోజునాడే శుక్రవారం సక్క రోజునాడే 7 మంది వేస్తావాడి కనుక ఆ రోజున్నాడు ఇంటి లోపల కనుక చూడు వాళ్ళకి వస్తుంది కనుక చూడు ముచ్చాల ఆకుపచ్చ తీగబట్ట ముచ్చాల ముగ్గులేసి ఇంటి లోపల బంగారు తొట్టె కట్టిండ్రు తొట్టె లోపల కనుక పసుపిల్లని కనుక మన పసుపిల్లని ఎప్పుడైతే వంట పెట్టిండ్రు 7-14 మంది వేస్తావా అది కనుక పట్టేసారు 7-14 మంది పెద్దవాళ్ళు కనుక బంగారు పెద్ద చుట్టూ కూర్చున్నారు పొద్దున బిడ్డ పేసుకుంటే కాక బాబుని తొడకాలల్లా 7-14 మంది పెద్దవాళ్ళు కనుక బంగారు పెద్ద చుట్టూ కూర్చున్నారు కనుక జోగాల పాటలు ఆడుకుంటా ఊపిరు ఆ రోజు నాడు ఎక్కడో అక్కడ వండుకున్నారు
ఆ